పింఛన ప్రభుత్వం సమస్య పరిష్కారానికి సీరియస్ గా చర్యలు చేపడుతుందా? రేపు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్ ఇలాంటి సూచనలు చేయబోతున్నారు. ఇవాల్టి ఉద్దానం టూర్లో హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందానికి పవన్ ఇచ్చే రిపోర్ట్ ఏంటి? జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో పర్యటించనున్నారు. అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందంతో కలిసి కిడ్నీ సమస్య ప్రభావిత గ్రామాల్లో పర్యటించనున్న పవన్ రోగులతో ముఖాముఖి కానున్నారు. కవిటి మండలం బొరివంక గ్రామంలో ప్రజల జీవన విధానం, ఆహారపు అలవాట్లు తదితర అంశాలపై అధ్యయనం చేయనున్న హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం కిడ్నీ వ్యాధి బారిన పడటానికి గల కారణాలను విశ్లేషించనుంది. అనంతరం విశాఖలో హార్వర్డ్ యూనివర్సిటీ టీంతో సమావేశం కానున్న పవన్ ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై నివేదిక ఇవ్వనున్నారు. అయితే ఉద్దానం సమస్య తీవ్రతను ప్రాథమిక అధ్యయనంలోనే గుర్తించిన హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సూచించింది. అంతేకాదు, ప్రభుత్వం ముందుకొస్తే రీసెర్చ్ సెంటర్ స్థాపనకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పవన్ కళ్యాణ్ తో భేటీ తరువాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను వివరించనుంది. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ టీంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్ కూడా ఉద్దానం సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మరోవైపు ఉద్దానం కిడ్నీ సమస్యపై గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించినందున హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం నివేదికను కేంద్రానికి కూడా పంపనున్నారు. హార్వర్డ్ బృందం రాకతో ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అన్న ఆశలు పెరుగుతున్నాయి. కిడ్నీ బాధితులు అనగానే ఉద్దానం పేరే వినిపిస్తోంది. అయితే తమ గోడు పట్టించుకోవాలని అంటున్నారు మొండిపాలెం గ్రామస్తులు. గ్రామంలో ఏటా పదుల సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడంలో ముందుండే హెచ్ఎంటీవీ గ్రామస్తుల సమస్యలపై వరుస కథనాలు ప్రసారం చేసింది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మొండిపాలెం గ్రామంలో 100 కుటుంబాలున్నాయి. వీరిలో ఇంటికో వ్యక్తి కిడ్నీ సమస్యతో మృత్యువాత పడ్డారు. మహిళలు కుటుంబ పోషణ నెత్తిన వేసుకుని బతుకు పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే తమ సమస్యలను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు చెప్పినా వారి మాట పట్టించుకోవడం లేదు. మరో ఉద్దానం పేరుతో హెచ్ఎంటీవీ మొండిపాలెం సమస్యను వెలుగులోకి తెచ్చింది. హెచ్ఎంటీవీ వరుస కథనాలకు స్పందించిన అనకాపల్లి ఎమ్మెల్యే గ్రామస్తులకు మరో ఊరిలో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఫోన్ లైన్లో స్పందించి డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. సమస్య తీవ్రత తగ్గించేందుకు హామీ ఇచ్చినా అమలు చేయడంలో మాత్రం మరిచిపోయారు. హెచ్ఎంటీవీలో కథనం వచ్చిన తర్వాత మా కొనతాల రామకృష్ణ గారు మాజీ మంత్రివర్యులు ఇదేంటి ఇంత సీరియస్గా ఉందా, మనం దగ్గరున్న ప్రాంతంలోనే ఇంత సీరియస్గా ఉందా అని ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరితో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటని తెలుసుకొని సరే నేను మాట్లాడతానని ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడడం జరిగింది. డిఎంఎన్హెచ్ఓ గారితో మాట్లాడిన తర్వాత హెల్త్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. మొండపాలెం గ్రామంలోని చాలామంది ఇలాగ కిడ్నీ ప్రాబ్లాల వల్ల ఇదైపోతుంటే హెచ్ఎంటీవీ వాళ్ళు వచ్చి మమ్మల్ని చాలా మట్టుకి వెలుగులోకి తీసుకొచ్చి పెద్ద పెద్ద నాయకులకి ఎదురులకు తీసుకొచ్చారు. హెచ్ఎంటీవీ కథనాలకు స్పందించిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు కిడ్నీ బాధితులకు సాయం చేస్తూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ కిడ్నీ బాధితుల సమస్యలపై స్పందిస్తూ విశాఖ వస్తున్న నేపథ్యంలో మొండిపాలెం గ్రామస్తులు తమ గ్రామాన్ని నేతలు పట్టించుకోవాలని, ఉద్దానంలాగే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో పొలిటికల్